హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓమ్ సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. సో నిన్నైతే డిజైన్ చూసేశారు కదా. నిన్నటి వీడియోలో ఒక శారీ చేశాను. సో వాళ్ళదే ఇంకొక శారీ పెండింగ్ ఉంది, ఉషా గారిదని. సో ఇవాళైతే డిజైన్ ఫైనల్ చేశారు. కాకపోతే నాకు చెప్పేటప్పటికి ఈవినింగ్ అయింది. సో నేనైతే ఇవాళ నా ఓన్ శారీకి డిజైన్ చేసుకున్నానండి. సో ఇంకా చూపిస్తాను. మనం డిజైన్ చేసుకోవడానికి కొత్త శారీ అవసరం లేదండి. మన పాతవి పెళ్లి పట్టు చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, అంతకుముందు వరకు ఉన్న శారీస్. సో వాటికి కూడా మనము ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ బ్లౌజులు అయితే మనకి ఇప్పుడు రావు కదండి, చాలామందికి అయితే రావు. నా దగ్గరికి చాలామంది పాత పట్టు చీరలు కూడా తీసుకొస్తారండి వాటికి బ్లౌజెస్ వేయించుకోవడానికి. ప్రతి ఫంక్షన్కి మనము చీరలు కొనలేము కదా. సో మీలో ఎవరైనా ఇట్లా డిజైన్ చేసుకోవాలంటే కనుక మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ శారీకి తగ్గట్టుగా డిజైన్స్ చూపించి నేను డిజైన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను నా శారీ చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి ఈ శారీకి 8-9 ఇయర్స్ అవుతుందండి. సో ఇదైతే ఇలా అండి, పింక్, పీచ్ పింక్ కదా. సో ఇలా అయితే ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం ఎంబ్రాయిడింగ్ ఉంది ఆల్ ఓవర్ శారీ అయితే. మొత్తం ఇలా బూటీస్ వచ్చేస్తాయండి. సో దీని బ్లౌజ్ అయితే నాకు ఇప్పుడు సరిపోదు. సో నేనైతే దీన్ని ఏం చేయాలి అని చెప్పి ఇలా డిజైన్ చేసుకున్నాను. సో దీనికి గ్రీన్ కలర్ ఉంది, పింక్ ఉంది, గోల్డ్ ఉందండి కాంబినేషన్. ఆల్ ఓవర్ ఇలా బూటీస్ వచ్చేసినాయి. సో దీనికి మ్యాచింగ్గా నేను రోజెస్కి డిజైన్ సెట్ చేసుకున్నాను. సో వన్ సైడ్ వస్తాయండి. ఎప్పుడు ఒకేలాగా ఏం వేసుకుంటామని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేశాను. సో ఇలా గ్రీన్ కలరు, పింక్, ఇంకా గోల్డ్ కాంబినేషన్లో. సో బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేస్తుందండి, మీకు వన్ సైడ్ వచ్చేస్తుంది, ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. సో శారీకి ఎలా అయితే బూటీస్ ఉన్నాయో అదే విధంగా నేను ఇక్కడ కూడా ప్లాన్ చేశానండి. డిజైన్కి అలానే వస్తుంది. సో ఇది వన్ సైడ్ అనమాట రోజెస్. మీకు ఫ్రంట్ అయితే ఇలా వచ్చేస్తుందండి. నేను ఇలా లైన్ ఎందుకు వదిలానంటే దీనికి పైపింగ్ వేయిద్దామని చెప్పి వదిలానండి, నాకు గోల్డ్ తోటి వద్దని చెప్పి. సో మీకు కావాలంటే కనుక మీరు ఇక్కడ ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చండి, బ్యాక్ నెక్ కూడా, ఫ్రంట్ నెక్ కూడా, హ్యాండ్స్కి కూడా. సో నేనైతే ఈసారి పైపింగ్ లుక్ ఇద్దామని చెప్పి నేను ఇలా డిజైన్ చేశానండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సింగిల్ ఫ్లవర్ వస్తుందండి రోజుది. సో ఆల్ ఓవర్ అయితే ఇలా బుటీస్ వచ్చేస్తాయి మీకు. సో కింద దీనికి కూడా అలానే పైపింగ్ వస్తుందండి. సో మీకు ఎలా అనిపించింది ఇది డిజైన్? శారీలో లాగా ఉందా లేదా మీరే చెప్పండి. నాకు ఎగ్జాక్ట్గా దీనికి బ్లౌజ్ కూడా దొరికిపోయిందండి, కాకపోతే కొంచెం డార్క్, ఇంకా వీడియోలో అయితే కొంచెం డార్కే చూపిస్తుంది. సో ఇది ఎలా అనిపించింది మీకు? స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కామెంట్ చేయండి. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక రేపు డైరెక్ట్గా షాప్కి విజిట్ అవ్వచ్చండి. సో సాటర్డే సండే అయితే ఫంక్షన్స్ వల్ల నేను రాలేను షాప్కి. సో మీలో ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక రేపు రండి, లేకపోతే మండే కూడా కలవచ్చండి. సో చూసారు కదా, ఇలా పాత చీరలకి కొత్తలాగా ఎలా తయారు చేసుకోవాలో డిజైన్స్ ఏదైనా కావచ్చు, మీరు వేసుకోవచ్చండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటివి కొత్త కొత్త డిజైన్స్ ఇంకా ముందు చాలా వస్తాయండి. సో నేను ప్రజెంట్ చెప్తున్నాను కదా, అన్ని కొత్త డిజైన్సే వేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ టు మై కస్టమర్స్. వాళ్ళు చూపించిన డిజైన్ నచ్చి వాళ్ళు వేయమని చెప్పడం, నేను వేయడం జరిగింది. సో మీకు అలానే వేయించుకోవాలంటే కనుక మనల్ని తప్పకుండా అప్రోచ్ అవ్వండి. మన షాప్ వచ్చేసి గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర అండి. సో ఓమ్ సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. సో మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు, అదర్వైజ్ ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అయినా రావచ్చండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.